సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్తో దేశంలోని పేదలకు లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏపీ పర్యటనలో భాగంగా గురువారం శ్రీశైలం చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. జీఎస్టీ 2.0 సంస్కరణలపై నిర్వహిస్తున్న సభలో పాల్గొనేందుకు వచ్చిన మోదీ ముందుగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్లారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులు, వేద పండితులు, జిల్లా అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. మొదటిగా స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన తర్వాత ఆలయం బయట కాసేపు ధ్యానంలో గడిపారు. ఆలయ వేద పండితులు వేద మంత్రాల మధ్య నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి, స్వామివార్ల ప్రసాదాలను అలాగే చిత్రపటాన్ని మోదీకి ఆలయ అధికారులు అందించారు. మోదీకి గౌరవపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కూడా శ్రీశైల ఆలయ కళారూపాన్ని అందజేశారు. ప్రధానమంత్రికి ఆలయ విశేషాలను ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. అనంతరం శ్రీశైలంలోని ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా సందర్శించారు. కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ జీవిత విశేషాలను తెలియజేసే చిత్రాలను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. దర్బార్ హాలు, ధ్యాన మందిరాల ప్రాముఖ్యతను అధికారులు శ్రీ మోదీ గారికి వివరించారు. అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలలో మోదీ పాల్గొన్నారు. 13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కర్నూలులో 2,888 కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు, ఓర్వకల్లో 2.786 కోట్ల పారిశ్రామిక కేంద్రం, కడప జిల్లా కొప్పర్తిలో 2,136 కోట్ల పారిశ్రామిక కేంద్రం, 77 కోట్లతో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులు, 964 కోట్లతో చేపడుతున్న పబ్బవరం శీలానగర్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 1142 కోట్లతో చేపట్టిన 6 రహదారి ప్రాజెక్టులకు ప్రారంభించారు. వీటితో పాటు పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.